మరణించాడు మరి లేచాడు నీ నా పాప విమోచనకై మరణించాడు మరి లేచాడు నీ నా పాప విమోచనకై ఎవరు తెలుసా యేసయ్యా చెబుతా నేడు వినవయ్యా వేగగా త్వరపడి వచ్చి రాక్షణ పొందయ్యా రాక్షణ పొందయ్యా ధనవంతుడైయుండి యేసయ్యా దారిద్రుడైలా పుట్టడయ్యా ధనవంతుడైయుండి యేసయ్యా దారిద్రుడైలా పుట్టడయ్యా రూపురేఖలు కోల్పోయాడు నీ నా పాప మోచనకై ప్రియులరా, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శుభ వర్తమానం ఇది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని రాయబడి ఉంది. అనగా లోకములో ఉన్నటువంటి నిన్ను నన్ను యేసు ప్రభువారు ప్రేమిస్తూ ఉన్నాడు. అంతేకాదు, ఆయన ప్రేమించడమే కాదు, చిల్లర బ్యాచ్ చూపించాను అందరికి. రాలేదు పాప, కిరికిర్ర అంటున్నా బేబీ. పాపానికి పరిహారము రక్తాన్ని చిందించాలా. పాపానికి పరిహారము ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తమే అని బైబిల్ సెలవిస్తూ ఉంది. అది ఏ రక్తము? పాపము లేని రక్తమై ఉండాలా. ప్రభువైన యేసుక్రీస్తు వారు పాపము లేనివాడిగాను పరిశుద్ధుడుగాను ఈ లోకానికి వచ్చి పాపుల కొరకు ప్రాణం పెడుతూ వచ్చాడు. ఎంత త్యాగమవుతండి! మానవుని యొక్క పాపాన్ని పరిహరించడానికి, పాపాన్ని కడిగివేయడానికి యేసు ప్రభు వారు ఆయన త్యాగమూర్తిగా ఈ లోకానికి వచ్చి మానవుని యొక్క పాపానికి పరిహారంగా యేసు ప్రభు వారు శిలువలో మరణిస్తూ వచ్చారు. ఆ శిలువలో మరణించినటువంటి యేసు ప్రభు వారు ఇప్పటికి కూడా ఆయన సజీవుడై ఉన్నాడు. తిరిగి లేచినటువంటి యేసు ప్రభు వారు సజీవుడై ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ఆయన ఈ లోకానికి వచ్చి పాపానికి పరిహారంగా యేసు ప్రభు వారి లోకానికి వచ్చి పాపులను రక్షించటకు వచ్చినటువంటి ప్రభు వారి యేసుక్రీస్తు వారు. ఇంకా మీరు తెలుసుకోవాలంటే మా దగ్గర అనేకమైనటువంటి సత్యాలు ఉన్నాయి. తెలుసుకొని ప్రభువాన్ని అంగీకరించవలసింది మనం చేస్తూ ఉన్నాం. బోలో జిల్లా ఖుదావన్ యేసు మసీహ్ కీ. కాశమందునా కిందున్న భూలోకమందునా పైన
ఆకాశమందునా క్రిందున్న భూలోకమందునా నీతు రక్షణ ఏ నామమునా బ్యాగ్ తీసుకో. మమ్మీ రావట్లేదా? ఇంకెప్పుడు కబ్బే మొత్తం. ఎందుకనగా పాపులు కష్టపడిన యేసుక్రీస్తు వారు నీ కొరకై 2025 సంవత్సరాల క్రితమే శరీరుడిగా ఈ భూమికి వచ్చాడు. ఎందుకనగా మానవాళి పాపం తీసివేట కొరకై మన పాపం